ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, యూట్యూబ్ పరిచయం పాల్గొంటున్న వారందరికీ కూడా మరి మేలుకోండి. మీ పిల్లలను మీ ఇంటి వారందరూ కూడా ఏకీభవించి ఈ పరిచయంలో దేవుని మాటలు దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట ప్రభు నామంలో మనం చేస్తూ ఉన్నాను. లేదా బాగున్నారా? మీ అందరికీ పురాతన కాల వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుతున్నాం. పిల్లరా, మరి దైవ గ్రంథంలో మనము నిన్నటి దినాన మరి అననీయ సప్ఫీరాల గురించి మనం మాట్లాడుతున్నాం. వారు దేవుని పోలి నడవటానికి వారి ఆస్తులు కూడా అమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దైవ గ్రంథంలో మనము ఈ 5వ అధ్యాయంలోని మరి 6, 7 వచనాలు మనం చదివినట్లయితే చాలా కీడుకు వారు గురినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఆత్మీయ మార్గాన్ని తొలగిపోవటానికి, దైవికమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టడానికి, అలాగే ప్రభువుతో నడిపించే అనుభవాన్ని నుండి ప్రక్కకు పోవటానికి వారిలో సాతాను కార్యము జరిగించింది. సాతాను క్రియ జరిగించింది. ఏంది అంటే నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధనము సమస్త కీడుకు మూలము. పిల్లరా, దైవికంగా ఈ రోజున మానవుడు, ప్రజలు లేక ఆ సంఘాలు ఈరోజు దిగజారిపోతున్నాయంటే అందరూ ప్రాముఖ్యముగా ధనానికి, లోక సంబంధమైనటువంటి డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉన్నారు. ఆత్మీయతను విడిచిపెడుతున్నారు, భక్తిని విడిచిపెడుతున్నారు, విశ్వాస జీవితాన్ని విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టి ఏం చేస్తున్నారు అంటే అననీయ సప్ఫీరాలకు ఏ మనసు అయితే వచ్చిందో ఆ మనసు ఈ రోజున ఇలా దేవుని పిల్లలు అనబడే వారికి వస్తూ ఉంది. ఈ లోకంలో మనం దేవుని కొరకు ఆత్మ సంబంధముగా జీవించాలి అంటే అననీయ సప్ఫీరాలను సాతానుడు మోసగించాడు. సాతానుడు వారి ఆత్మ సంబంధమైన ప్రేరేపణ, ఆత్మ సంబంధమైన మనస్సును గలిబిలి చేసేసి శరీర సంబంధమైనటువంటి ఆపేక్షతను వారిలో కలుగు చేశాడు. అమ్మ బాబు, ఇదంతా ఇస్తే మన పరిస్థితి ఏంటి, ఇదంతా ఇస్తే మన పరిస్థితి ఏంటి అని వారు మనస్సు ఇలా చంచలమైన మనస్సుగా మార్చివేశాడు. ఇలా అదే మనం ఆది కాండంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలను కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఈ తోటలో ఉన్నవన్నీ తినండి, అన్నీ తినండి, కానీ ఇదిగో ఈ చెట్టు ఫలం మాత్రం తినవద్దు అన్నాడు. దేవుడు చెప్పినప్పుడు వారు వినాలి, విని దేవుని మాట ప్రకారం వారు జీవించాలి. కానీ అక్కడ వారు జీవించిన పిల్లల వారికి కూడా సర్పరూపములో వచ్చినటువంటి సాతాను వాడు ఏం చేశాడు అంటే వారి ఆలోచన మార్చివేశాడు. అన్నీ తింటున్నాం, ఇది కూడా తింటే ఏమైందో అనే ఆలోచన ప్రేరేపణ సాతానుడు కలుగు చేశాడు. కలుగు చేయటమే కాదు, మీరు తిన్న దినమున మీరు దేవుని అంతటి వారవుతారు. చెడ్డ మనసు అండి. ఈ రోజున దేవుని పోలి నడిచే దేవుని పిల్లలకి సాతానుడు చెడ్డ మనసు కలుగు చేస్తున్నాడు. ఏదేను వనములో ఆదామవలకు ఏ చెడ్డ మనసును కలుగు చేశాడో ఆది కాండం 5వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో మనం గమనం చేస్తే అననీయ సప్ఫీరాలకు ఆత్మ సంబంధమైన మనస్సు వారిలో ఉంది. ఉండి పొందబట్టే వారు పేతురు గారితో మాట్లాడతారు, అయ్యా మాకున్నవన్నీ అమ్మి దేవుని పాదం దగ్గర పెడతా. వారికి ఎవరు చెప్పలేదు ఇట్లా చేయాలని,
కానీ దేవుని పరిచర్య చేయాలి అంటే, దేవుని పని చేయాలి అంటే, ఆత్మీయతలో నడవాలి అంటే, ఆత్మీయతలో జీవించాలి అంటే, దేవుని పోలి తన జీవితాన్ని కొనసాగించి ప్రయాణం చేయాలి అంటే ఉన్నవన్నీ అమ్మి దేవుని పాదం దగ్గర పెట్టాలి. ఎంత క్రమం అండి, ఎంత ఆత్మీయత అండి. ఈ రోజున అలా పెట్టలేదండి, అలా పెట్టట్లా. మరి ఏం చేస్తున్నారు తెలుసా? కూడగట్టుకుంటున్నారు, పోగేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. ఇలా బ్యాంక్కి బ్యాలెన్స్లు పెంచుకుంటూ ఉన్నారు. అలా చేసుకుంటే నువ్వు కూడా అన్నయ్య అయిపోతావు, నువ్వు కూడా సభ్యురాలు అయిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవికంగా ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో దేవుని కొరకు నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని పోలి నడుచు వారముగా ఉండాలి. దేవుని పోలి జీవించు వారముగా ఉండాలి. అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అంటే మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి. అందుకని బైబిల్లో చక్కని మాట రాయబడి ఉంది, అనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిలపడే వారముగా ఉండాలి. అనుకున్న వాటిని మరవాలి, శరీర సంబంధమైన మరవాలి, లోక సంబంధమైనవి మరవాలి. మా బాబు అది అపొస్తలుడైన పౌలు గారు చక్కని మాట అంటాడు, నాకు ఏమేమి లాభము కలిగిస్తున్నావో, నాకేమేమి లాభముగా ఉంటున్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచుకున్నాను, వ్యర్థమైన వాటిగా ఎంచుకున్నాను. ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప ఆత్మీయ అనుభవం, ఎంతగా దేవుని పోలి నడుస్తూ ఉన్నాడు చూడండి. అదే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను దేవుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అని అపొస్తలుడైన పౌలు గారు సెలవిచ్చారు కదా. అది అనుభవంలోనికి అననీయ సభ్యురాలు వచ్చారు కదా. దేవుని పోలి నడవాలి, పౌలు గారిలాగా నడవాలి, పేతురులాగా నడవాలి అని తీర్మానం చేసుకుని వచ్చారు. కానీ వారి మనస్సులను సాతానుడు గలిబిలి చేశాడు. వారి మనస్సును, వారి ఆలోచనను సాతాను గలిబిలి చేశాడు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు దేవునికి సమర్పణ చేసుకొని మంచిగా ఉండాలి పాస్టర్ గారు, మంచిగా జీవించాలి అయ్యారు అని అనుకుంటున్నారు. కానీ వస్తున్నారు, కానీ నిలబడలేక జారిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. సహోదరా, సహోదరు, ప్రియ యవన తమ్ముడు, యవన చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, చేతులు జోడించి మనం చేస్తున్నాం. మనం ప్రభు కొరకు ప్రభువును పోలి నడిచే వారముగా మనం ఉండాలి. శరీర సంబంధమైనవి విడిచిపెడదాం, సాతాను సంబంధమైనవి విడిచిపెడదాం. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు మన జీవితాన్ని కొనసాగిద్దాం. బాబు మనం గమనించిస్తే ఇది 5వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో మనం గమనించిస్తే అననీయ సప్పేరాలు లోక సంబంధమైన మనసు తెచ్చుకుని, శరీర సంబంధమైన మనసు తెచ్చుకొని, డబ్బును ఆకర్షించి, డబ్బును ప్రేమించి లేదా ప్రాణాలే కోల్పోయారు. ఎంత భయంకరం అండి. బైబిల్లో చక్కని మాట రాయబడింది తెలుసా? మీరు పేరుకు మాత్రం జీవించుచున్నారు, కానీ మీరు మృతులే, మీరు చచ్చిన వారే, ప్రాణము లేని వారే. ఇలా దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? శరీర వాంఛను కలిగి జీవిస్తున్నావా? అలా జీవించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ ఉదయ కాలంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు నీవే దేవునికి సమర్పణ చేసుకో, నీకు నీవే దేవునికి అర్పణ చేసుకో. అమ్మ బాబు, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి మా దేవుని వాక్యం కొరకు, దేవుని సహవాసం కొరకు, ప్రార్థన జీవితం కొరకు, భక్తి జీవితం కొరకు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేయి. అప్పుడే నువ్వు దేవుని పోలి నడిచే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పోలి నడవాలి అంటే ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకాత్మను కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని పోలి నడుస్తావని, దేవుని పోలి నువ్వు జీవిస్తావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన
జీవితంలో మనము జీవించు వారముగా, దేవుని చిత్తానుసరమైన జీవితంలో మన జీవితాన్ని కొనసాగించే వారముగా మనముంటే పరిశుద్ధాత్మ దేవుడు మనంతగానో కాపాడుతాడు. ఆయన వచ్చే వరకు, మనం చచ్చు వరకు మనం ఆయన పోలే నడిచేవారు. లోకాన్ని పోల్చుకోబాకండి, లోకములో ఉన్నటువంటి ప్రజలను పోల్చుకోబాకండి, లోకములో ఉన్నటువంటి శరీర సంబంధమైన వ్యక్తులను పోల్చుబాకండి. మన కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు తనకు తానే బలిగా అర్పణగా అర్పించబడి 3 మ్రేకుల మధ్య వేలాడ తీయబడినటువంటి మన కొరకు మరణించినటువంటి ఆ యేసు వైపు చూస్తూ, ఆ యేసు క్రీస్తు వారి వయసు చూస్తూ మనము ఆయన పోలి నడిచినట్లయితే మనము ధన్యులముగా, మనము ఆశీర్వాదకరముగా మలచబడతాము. దేవుని చేత మనము దీవించబడతాము అని దేవుని వాక్యము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మా బాబు ప్రభువులో దేవుని పోలుతాం. అదే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు పురుగులైన పిల్లల వలె దేవుని పోలి నడవండి, దేవుని పోలి జీవించండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పోలి జీవించే అనుభవం, దేవుని పోలి జీవించే జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనయ సత్యరాలు మొదట్లో దేవుని పోలి జీవించడానికి, సంఘ పరిచయలో, అపోస్తుల బోధలో వారు జీవించడానికి ఎంతగానో తీర్మానం చేసుకున్నారు, ఎంతగానో ఆసక్తులయ్యారు, ఎంతగా బలపరచబడ్డారు. రెప్పపాటు వారి విశ్వాసములు, వారి భక్తిని సాతానుడు పాడు చేశాడు. నువ్వు కూడా ప్రారంభ దినాలలో చాలా ఆసక్తి, ప్రారంభ దినాలలో దేవునికి అది ఇవ్వాలి బ్రదర్, దేవుని చర్చికి అది ఇవ్వాలి బ్రదర్, సంఘములు కావాలి బ్రదర్, సంఘములు అయి ఉండాలి బ్రదర్ అని చెబుతావు. కానీ చేయబోయేసరికి సాతానుడు వెనక్కి లాగుతూ ఉంటాడు. సాతానుడు ఇప్పుడు కాదులే, అంతెందుకులే అని నిన్ను పడదోస్తూ ఉంటాడు. ఆ స్థితి నీకు ఉండకూడదు అని ఈ ఉదయ కాలంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం. దినములు చెడ్డవి. మన భక్తిని మనం కాపాడు, మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుందాం, మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడు. దేవుని పోలి నడవటానికి మనము దేవుని దగ్గర తీర్మానం చేసుకొని, దేవుని దగ్గర ఒడంబడిక చేసుకొని, దేవుని సంఘములో, దేవుని పనిలో ఆసక్తి గలవారమై దేవుని అబ్బడిద్దాం. అలాగా మనం నడిచి, అలాగా జీవించి, దేవుని పోలి నడుస్తూ మన జీవితాన్ని కొనసాగించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు మనం పొందుకొని పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. లేదా మరి యూట్యూబ్ పరిచయం మీరు పాల్గొన్నందుకు, అలాగే యూట్యూబ్ పరిచయం వాక్యాన్ని వినండి, అనేకులకు వినిపించడానికి వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి, బెల్ బటన్ మీద క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరిచయంలో మీరు కూడా ప్రార్థన పూర్వకంగా పాల్గొని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. సంఘాల కొరకు, పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఏదైనా మీకు అవకాశం ఉంది, అక్కడ ఏ చర్చికి వెళ్ళకపోతే మరి మా యొక్క చర్చిస్ 3 బ్రాంచీలు చీరాల్లో ఉన్నాయి. మరి ఐక్యనగర్లో 7 గంటలకు, ప్రతి ఆదివారం 7 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆ పరిచయ ప్రాంతాన్ని మీరుంటే రండి. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని విని ఇంకా ఆత్మీయతలో, భక్తిలో బలపడాలని ప్రభు పేరిట, ప్రభు నామములో మనం చేస్తున్నారు. అలాగే మరి రామాపురం రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో అది కూడా చర్చి ఉంది. మరి ఉదయం 9:30 నుండి ఆరాధన జరుగుతుంది. ఆడ కూడా ఆ పరిచయ ప్రాంతంలో ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారు, రావాలనుకున్నవారు, ఈ చర్చికి వెళ్ళినవారు రండి. దేవుని ప్రార్థిద్దాం. ఆత్మీయ ఆశీర్వాదాలు మనం తిరిగి హై స్కూల్ దగ్గర
చర్చి ఉంది. ఇక్కడ 11 ఆరాధన ప్రారంభించబడుతుంది. దయచేసి ఏ చర్చికి వెళ్ళిన వారు అలాగే ఆరాధనలో పాల్గొనండి. దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మీరు పొందండి. ఏమైనా బలహీనలో ఉన్నారా, స్వస్థలో ఉన్నారా, దైవుల చేత పీడించబడుతూ, శాతబడి శక్తుల చేత పీడించబడుతూ, శోధనల చేత, బాధల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారా? రండి, కలిసి ప్రార్థించేద్దాం. దేవుడు మీకు అవసరతను దేవుడు తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని నచ్చకుండా ఆశీర్వదిస్తాడు. కృప అట్ట ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయగాక. ప్రార్థించేద్దాం. కృపామయుడా, ప్రేమయుడు మాత్రం పురాతన కాలంలో మంచి అవకాశం మాకు ఇచ్చారు. ప్రతిరోజు ఈ వాక్యం కొంత సమయం ధ్యానించడానికి, కొంత సమయం వినటానికి మీరు ఇచ్చిన కృపకై, ధన్యతకై నీకు వందనాలు. మన వాక్యాన్ని మీరు కట్టండి, ఫలింపదయచేయండి. అందరూ వాక్యానుసారంగా నడుచున్నట్లుగా, వాక్యానుసారంగా జీవించినట్లుగా మీరు బలపరచండి. అననీయ సప్ఫీరాలు మొదటి ఆసక్తి వీళ్ళందరూ కలిగి ఉండాలి. వారు పడిపోయినట్లుగా ఇది నా అనేకులు పడిపోతున్నారు. ఆ స్థితిలో ఎవరిని ఉంచుకుంటున్నారు, ఎవరిని ఉంచవద్దు. అందరూ ప్రభువుని పోలి నడుచున్నట్లుగా మీరు బలపరచండి. ఈ కృప చేత మీరు ఆదరించి కనిపించాలి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకున్నాయా. యూట్యూబ్ పరిచయాలను కూడా మీరు ఆశీర్వదించండి. మా సంఘాలను మీరు ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నూతన ఆత్మలను మీరు నడిపించండి. సంఘమును బలాభివృద్ధి పరచండి. ఈ విషయాలు మీరు కృప చూపమని సహాయం చేయండి. దీవించమని, ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసు నడుచున్నారు.